నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ త్యాగం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఈ లైక్లు, కామెంట్లు, ఇంకా హైప్ ఆప్షన్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని చదివి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరి ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాము. ఆకాష్కి 4 తమ్ముళ్ళు, 5 చెల్లెళ్ళు ఉన్నారు. ఆకాష్ ఆ ఇంటికి పెద్ద కొడుకు. తన తండ్రి చనిపోయినప్పుడు తన చిన్న చెల్లికి కేవలం 3 సంవత్సరాల వయసు మాత్రమే. తమ ప్రపంచం చాలా చిన్నదిగా, చాలా బాధతో నిండిపోయింది. మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఇంట్లోనూ చాలా బాధలు, చాలా త్యాగాలు దాగుంటాయి. ఆకాష్ తండ్రి ఒక రోజువారీ కూలి. ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగేవారు. వెంటనే ఆయన క్యారేజీ తీసుకొని పనికి వెళ్ళిపోతూ ఉండేవారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి బొబ్బలెక్కిన చేతులు, అలసిపోయిన దేహంతో చాలా నీరసంగా కనిపిస్తూ ఉండేవారు. ఆకాష్ కూడా తమ కుటుంబ పరిస్థితులకి ఆర్థిక సాయం అందించడం కోసం తను కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు రేపెలా గడుస్తుందా అన్న ఆలోచనతోనే ఆకాష్ తల్లిదండ్రులిద్దరూ పడుకునేవారు. ఆకాష్ తల్లి జానకమ్మ గారు తన పిల్లలందరి కడుపులు నింపడం కోసం ప్రతిరోజు తను ఆకలితోనే నిద్రపోయేది. ఏ రోజు భోజనం తక్కువగా ఉందని పిల్లలకు చెప్పేది కాదు. వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి, ఒక్కో రోజు అస్సలు తినకుండానే, ఒక్కో రోజు చాలీ చాలని తిండితోనే ఆవిడ నిద్రపోతూ ఉండేది. మంచానికి బదులుగా ఆ ఇంట్లో ఒక పాత చాప, దిండుకు బదులుగా మోచేయి మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తూ ఉండేవారు. అందరూ ఒకే గదిలో నేల మీద వరుసగా పడుకునేవారు. శీతాకాలం చాలా చల్లగా అనిపిస్తూ ఉండేది. కనీసం కింద వేసుకోవడానికి ఒక బొంత గాని, పైన కప్పుకోవడానికి దుప్పట్లు కానీ వాళ్ళ దగ్గర ఏమీ ఉండేవి కావు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉండేవారు. ఒక్కో రోజు సాయంత్రం కృష్ణమూర్తి గారి ఇంటికొచ్చేటప్పుడు కనీసం చేతిలో డబ్బులు కూడా ఉండేవి కాదు. ఒక్కో రోజు ఆయన పనిచేసే చోట కూలి డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. ఆయన ఖాళీ చేతులతో ఇంటికొచ్చినప్పుడు తండ్రి కోసం ఎదురు చూసే పిల్లలకి, భర్త కోసం ఎదురు చూసే భార్యకి డబ్బులు తేలేదని ఎలా చెప్పాలో కూడా ఆయనకు అర్థమయ్యేది కాదు. జానకమ్మ గారు ఆయనని ఓదారుస్తూ, "ఏం పర్వాలేదులేండి, ఈ రోజుకి నేను గంజి కాచేశాను. రేపొద్దున మీ 2 రోజుల కూలి డబ్బులు వస్తాయి కదా, మీరేమీ బాధపడకండి" అంటూ చెబుతూ ఆయన్ని ఓదార్చేది. ఒకరోజు ఆకాష్ తన తండ్రితో, "నాన్న, నువ్వు రోజంతా పనిచేసి అలసిపోతూనే ఉంటావు. కానీ ఏ ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవు. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండవు. ఎందుకు?" అని అడిగినప్పుడు కృష్ణమూర్తి గారు, "నేను పనికి విశ్రాంతి తీసుకుంటే మనందరి కడుపులు ఆకలికి విశ్రాంతి తీసుకోవాలి. మనం పని చేయలేదని ఆకలి వేయకుండా ఉండదు కదా. ఈ మధ్యతరగతి జీవితానికి విశ్రాంతి అనేదే ఉండదు. ప్రతిరోజు భారంగానే గడుస్తుంది. ప్రతి ఉదయము ఆశతో మొదలవుతుంది, సాయంత్రం నిరాశతో ముగుస్తుంది" అంటూ చెప్పారాయన. ఆకాష్ తమ్ముళ్ళు 4 గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. స్కూల్ నుంచి వచ్చినప్పుడల్లా, "అమ్మా, నేను పెద్దవాడిని ఎప్పుడవుతాను? నేను గొప్పవాడిని ఎప్పుడవుతాను?" అంటూ జానకమ్మ గారిని వాళ్ళు అడుగుతూ ఉండేవారు. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అంటూ వాళ్ళల్లో వాళ్లే పోట్లాడుకుంటూ ఉండేవారు. జానకమ్మ గారు మాత్రం, "నా పిల్లలందరూ యువరాజులే" అంటూ వాళ్ళకి నచ్చజెబుతూ ఉండేవారు. కానీ ఆవిడ మనసులో బాధ ఆకాష్కి అర్థమవుతూనే ఉండేది. ఒక్క పూట భోజనం కోసం ఎంతో ప్రయాసపడాల్సిన బ్రతుకులు వాళ్ళవి. చుట్టుపక్కలున్న ప్రజలు కూడా వాళ్ళని జాలితో చూసేవారు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినప్పుడు ఆకాష్ ఇంకా తన పెద్ద చెల్లెలు దగ్గరలో ఉన్న ఏదైనా షాపుల్లో పనులు చేయడానికి వెళుతూ ఉండేవారు. కిరాణా షాపుల్లో కిరాణా సామాన్లని అందించడం, హోటల్లో టిఫిన్ పొట్లాలు కట్టడం చేస్తూ ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ కుటుంబంలోని అందరి కడుపులు నింపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు వాళ్ళు. ఒక్కొక్కరి జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే, ఎదుటి వాళ్ళ చిరునవ్వును చూసి
తమ బాధలన్నీ మర్చిపోతారు కొందరు. అలాగే ఆకాష్ కూడా తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కడుపులు నింపడం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం, వాళ్ళని ఆనందంగా ఉంచడం కోసం తను చదువు మానేసి చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలోనే అద్దెకుండడానికి ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళ కూతురు నయన. తను చాలా అందంగా ఉండేది. తన గొంతు కూడా చాలా మధురంగా ఉండేది. ఆ అమ్మాయిని చూడగానే ఆకాష్ ముఖంలో చిరునవ్వు వచ్చేది. ఆకాష్ ఒక పిండి మిల్లులో కూడా పనిచేస్తూ ఉండేవాడు. నయన మౌనంగా పిండి సంచి అక్కడ పెట్టి వెళ్ళిపోయేది. పిండాడించిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళడానికి మౌనంగా వచ్చి డబ్బులిచ్చేసి తీసుకొని వెళ్ళిపోయేది. అంతేకాకుండా ఆకాష్ పనిచేసే కిరాణా షాప్‌లోనే సరుకులు కొనడానికి కూడా వచ్చేది తను. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు నవ్వుకుంటూ ఉండేవారు. ఒకరోజు నయన ఆకాష్‌తో మాట్లాడుతూ, "ఏ షాప్‌లో చూసినా మీరే ఉంటున్నారు. ఎన్ని షాపుల్లో పనిచేస్తారేమిటి మీరు?" అంటూ అడిగినప్పుడు ఆకాష్ నవ్వుతూ, "నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను ఏ పని దొరికితే ఆ పని చేస్తూ ఉంటాను" అని చెప్పాడు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న తోటల్లో రోజు వాళ్ళిద్దరూ కలుసుకుంటూ ఉండేవారు. అక్కడ కాసేపు కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ గురించి వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. అది ప్రేమో, స్నేహమో, ఆకర్షణో వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. పగలంతా ఆకాష్ పని కోసం తిరుగుతూ ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేస్తూ ఉండేవాడు. ఉదయాన్నే పాల ప్యాకెట్లు, పేపర్లు వేసేవాడు. పగలంతా షాపుల్లో పనిచేసేవాడు. సాయంత్రం పాత పేపర్లు కొని వాటిని అమ్ముతూ ఉండేవాడు. మెల్లగా నయన వాళ్ళింట్లో కూడా నయనకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మన పెళ్లి విషయం మా ఇంటికొచ్చి మాట్లాడమని తను ఆకాష్‌తో చెప్పింది. కానీ ఆకాష్‌కి ఆ పని చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు. తమ కూతుర్ని పెళ్లి తర్వాత ఎలా పోషిస్తావు అని వాళ్ళడిగితే ఆకాష్ దగ్గర చెప్పడానికి సమాధానం కూడా లేదు. ఆకాష్ ఏదైనా ఒక మంచి ఉద్యోగం వెతుక్కోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టాడు. తన ఫోటోగ్రాఫర్ స్నేహితుడి దగ్గరకు వెళ్లి తన దగ్గర అసిస్టెంట్‌గా చేరతానని చాలా ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. ఆకాష్ ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్ళిపోయి రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికొచ్చేవాడు. ఏదైనా పని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. నైనా కూడా ఆకాష్‌ని తొందర పెట్టడం మొదలుపెట్టింది. తొందరగా ఏదైనా మంచి పని వెతుక్కుని నన్ను పెళ్లి చేసుకోమని మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి గురించి మాట్లాడమని అడుగుతూ ఉండేది. ఒకరోజు ఉదయం ఆకాష్ వంటగదిలో కూర్చుని టీ తాగుతూ ఉన్నాడు. అదే సమయంలో తన తల్లి అరుపులు గదిలోంచి వినబడడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆకాష్. "ఆకాష్! ఆకాష్! మీ నాన్న శ్వాస తీసుకోలేకపోతున్నారా?" అని తల్లి చెప్పినప్పుడు ఆయన్ని తీసుకుని గబగబా ఆస్పత్రికి పరిగెత్తారు. హాస్పిటల్‌కి వెళ్ళేసరికే కృష్ణమూర్తి గారు చనిపోయారు. ఆయనకి సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చిందని, ఆయన ఈ లోకంలో లేరు అని డాక్టర్లు చెప్పేశారు. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మారిపోయింది. ఆ ఇంటి బాధ్యతంతా ఆకాష్ ఒక్కడి భుజాల మీద పడిపోయింది. రెండో రోజు యథావిధిగా సూర్యుడు ఉదయించాడు. కానీ ఆ ఇంట్లో మాత్రం కాంతి లేదు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇది బాధపడుతూ కూర్చోవలసిన సమయం కాదని, ఎలాగైనా సరే అడుగులు ముందుకు వేసి నడక మొదలు పెట్టాలని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు ఆకాష్. మరుసటి రోజు తన తండ్రి పనిచేసే కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్ళాడు తను. "అంకుల్, నాకు ఏదో ఒక పని కావాలి. మా నాన్న చేసే పని నేను కూడా చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఆ పని నాకు ఇప్పించండి" అని ఆకాష్ చెప్పినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఆకాష్‌ని పైనుంచి కింద వరకు చూశాడు. "నువ్వు చాలా చిన్నవాడివి. ఈ పనులన్నీ నువ్వు చెయ్యలేవు. ఈ పనులు చాలా కష్టమైన పనులు" అని చెప్పినప్పుడు, "ఎంత కష్టమైన పనైనా నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. నాకిప్పుడు ఈ పని చాలా అవసరం. మా కుటుంబానికి నేనొక్కడినే ఆధారం" అంటూ చెప్పినప్పుడు ఆయన ఆకాష్‌కి పనిచ్చాడు. ఉదయం 6 గంటలకి పాత బూట్లు ధరించి లోపలికి వెళితే సాయంత్రం 6 గంటలకి బయటకొచ్చేవారు. అది మైనింగ్ చేసే ప్రాంతం. సాయంత్రం సాయంత్రం బయటకొచ్చేసరికి ఆకాష్ కాళ్ళు, చేతులు అన్నీ నల్లగా మారిపోయేవి. అక్కడ పనిలో ఆకాష్ కాళ్ళకి, చేతులకి గాయాలవుతూ ఉండేవి. వారం రోజుల తర్వాత
ఆకాష్ వీధిలో నయనాన్ని కలిశాడు. అప్పుడు ఆకాష్, నయనా, నా మీద చాలా బాధ్యతలున్నాయి. మా నాన్న సడన్ గా చనిపోయారు. ఇప్పుడు కుటుంబ బాధ్యత అంతా నా మీదే పడింది అని చెప్పినప్పుడు నయన మౌనంగా ఉండిపోయింది. ఆకాష్ నన్ను మర్చిపోమ్మని నయనాతో చెప్పాడు. నయనకి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల సంబంధాలు, మంచి మంచి సంబంధాలు వస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తరువాత ఆకాష్ తన తల్లితో మాట్లాడుతూ, అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు జానకమ్మ గారు ఒక్కసారిగా ఆ మాటలకి ఆశ్చర్యపోయారు. ఆవిడ ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? మీ నాన్నగారు చనిపోయి 10 రోజులు కూడా అవ్వడం లేదు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ బాధ్యత అన్నీ నీ మీదే ఉన్నాయి. ఇలాంటి సమయంలో నువ్వు పెళ్లి చేసుకొని నీ స్వార్థం చూసుకుంటాను అని ఎలా చెప్తున్నావు? నయనాతో తన పెళ్లి, తన జీవితం గురించి కన్న కలలన్నీ ఒక్కసారిగా తల్లి మాటలతో పేక మేడల్లా కూలిపోయాయి. తల్లి చెప్పినట్టే కుటుంబ బాధ్యత అంతా నెత్తి మీద వేసుకుని ఆకాష్ ఆ కుటుంబం కోసమే బ్రతకడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆకాష్ పనికి వెళ్ళి ఇంటికొచ్చాడు. తను చాలా అలసిపోయి ఉన్నాడు. జానకమ్మ గారు వంటగదిలో వంట చేస్తున్నారు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు బయట ఆడుకుంటున్నారు. తను భోజనం కూడా చేయకుండానే ఇంటి పైకప్పు మీదకు వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం పడేలా ఉంది. నయన ఇచ్చిన లెటర్లోని అక్షరాలన్నీ తన చెమటతో తడిసిపోయాయి. అవన్నీ అస్పష్టంగా మారిపోయాయి. కానీ ఆ అక్షరాలన్నీ తన మనసులో స్పష్టంగా నిలిచిపోయాయి. నా జీవితం ఎంతో ఆనందంగా జీవించాలని, నీతో సంతోషంగా బ్రతకాలని ఎన్నో కలలు కన్నాను. నా మనసు నీకు శరీరం వేరే వాళ్ళకిగా మారబోతుంది. నా జీవితం అంతా నేను మనసు చంపుకుని బ్రతకాల్సి వస్తుంది అన్న అక్షరాలు తన మనసులో ముద్ర వేసేసుకున్నాయి. తర్వాత రోజు ఆకాష్ చాలా ముభావంగా ఉన్నాడు. పనికి వెళ్ళినప్పుడు కూడా కాంట్రాక్టర్, ఏం జరిగింది? ఈ రోజు నువ్వు పని మీద శ్రద్ధ చూపించలేకపోతున్నావు అని అడిగినప్పుడు, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, రాత్రంతా నిద్ర లేదు అంటూ చెప్పాడు ఆకాష్. ఎలాగైనా సరే వేరే పని వెతుక్కోవాలని, ఎక్కువ డబ్బులు సంపాదించి కుటుంబ పరిస్థితులన్నీ మార్చాలని ఆకాష్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఉదయం, సాయంత్రం పాల ప్యాకెట్లు వేస్తూ ఉండేవాడు. కార్లు కడిగేవాడు. అంతేకాకుండా ఏ చిన్న పని దొరికినా నామోషి పడకుండా చేసేవాడు. ఆ రోజు నయన వివాహం జరుగుతుంది. చుట్టుపక్కల నుంచి బ్యాండ్ మేళాలు వినిపిస్తున్నాయి. తను పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు నయన వాళ్ళ ఇల్లు కూడా అలంకరించి ఉండడం చూశాడు. తను మౌనంగా టీ షాప్ లో కూర్చున్నాడు. అప్పుడు ఒక పెద్దాయన తన దగ్గరకొచ్చి, మన జీవితంలో అనుకున్నవి సాధించాలి అంటే, మనకు కావలసినవి దక్కాలి అంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఆకాష్ ఆ మాటలకి ఒక చిరునవ్వు నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ ఒక మెకానిక్ షాప్ లో ఉద్యోగానికి చేరాడు. తనకి వాహనాల రిపేర్ కూడా తెలీదు. కానీ తను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రారంభంలో తను టైర్లకి గాలి మాత్రమే నింపేవాడు. కార్లు కడగడం, బండులు శుభ్రం చేయడం అలాంటి పనులు మాత్రమే చేసేవాడు. ఎప్పుడూ తన యజమానికి తన మీద ఫిర్యాదు చేసే అవకాశమే ఇవ్వలేదు. తను క్రమక్రమంగా పని నేర్చుకుంటూ ఉన్నాడు. 2-3 నెలల తర్వాత తనకి తన యజమాని 10,000 జీతం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆకాష్ ఇంటి పరిస్థితులు కూడా మెల్లగా మారుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆకాష్ యజమాని వ్యాపారం కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అదే సమయంలో ఆకాష్ స్నేహితుడు ఒకడు దుబాయ్ నుంచి ఊరికొచ్చాడు. ఆ విషయం తెలిసినప్పుడు తనని కలుసుకోవడానికి ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తను దుబాయ్లో చాలా డబ్బులు సంపాదిస్తున్నానని, తమ ఆర్థిక పరిస్థితులన్నీ ఇప్పుడు మెరుగుపడ్డాయని ఆ స్నేహితుడు ఆకాష్తో చెప్పినప్పుడు, ఎలాగైనా సరే కష్టపడి ఆకాష్ కూడా దుబాయ్ వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. దుబాయ్ వెళ్తే పని చేయడంలో కొన్ని ఇబ్బందులుంటాయి, కానీ జీవితం మాత్రం సంతోషకరంగా మారుతుంది అని ఎలా అయినా సరే ఒక ఏజెంట్ని పట్టుకుని దుబాయ్ వెళ్లే ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాడు ఆకాష్. ఆ ఏజెంట్ ఆకాష్ని దుబాయ్ పంపించడానికి గాను ₹1,00,000 డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. ₹1,00,000 సంపాదించడం ఆకాష్కి చాలా కష్టమైన పని. చాలా నెలలు పనిచేస్తే గాని ₹1,00,000 డబ్బులు రావు. 5-6 నెలలు పనిచేసిన తర్వాత తను తన యజమానితో చెప్పి, తన దగ్గరున్న డబ్బులకి తోడు మిగిలిన డబ్బులు తనని అరేంజ్ చేయమని అడిగినప్పుడు ఆయన మిగతా డబ్బులన్నీ అప్పుగా ఆకాష్ కోసం ఇచ్చారు. ఇంట్లో అబద్ధం చెప్పి
పని కోసం నగరానికి వెళుతున్నాను అని చెప్పి ఆకాష్ దుబాయ్ వెళ్ళిపోయాడు. కళ్ళ ముందు మెరుస్తున్న పెద్ద పెద్ద భవనాలు, శుభ్రమైన రోడ్లు ఇవన్నీ చాలా విచిత్రంగా అనిపించాయి తనకి. కానీ ఆకాష్ చట్ట విరుద్ధంగా దుబాయ్‌కి వెళ్ళడం వల్ల దాక్కుని మరీ పనిచేయడం ప్రారంభించాడు. రోజంతా శక్తికి మించిన పనితో విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. తినడానికి సరైన భోజనం కూడా దొరికేది కాదు తనకి. రోజు కొద్దిగా టీ మాత్రమే దొరికేది. తన గదిలో నలుగురు వ్యక్తులుండేవారు. పోలీసులు ఎప్పుడు దాడి చేస్తారా అని భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిరోజు ఆకాష్ ఏం జరుగుతుందోనని భయపడుతూనే బ్రతుకుతున్నాడు. అక్కడ తన ఉద్యోగానికి కూడా ఎక్కువ జీతం వచ్చేది కాదు. తన ఖర్చులకు కూడా సరిపోయేవి కాదు ఆ డబ్బులు. అంతేకాకుండా తను బయటకు వెళ్ళి ఏమీ కొనుక్కోలేడు. ఏ నిమిషంలో పోలీసుల కంట్లో పడినా ప్రమాదమే. అందుకే తను దాక్కుని జీవిస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ వాళ్ళ యజమాని వేరే ఊరికి వెళ్ళడంతో తనకి పని లేక కనీసం రోజు దొరికే టీ నీళ్లు కూడా దొరకకపోవడం వల్ల తను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అప్పుడు ఆకాష్ తనకి అక్కడే దుబాయ్‌లో పరిచయమైన తను తెలిసిన వ్యక్తి గదికి వెళ్ళాడు. అతని పేరు రోహిత్. తన పరిస్థితి గురించి ఆకాష్ రోహిత్‌తో చెప్పినప్పుడు రోహిత్ ఆకాష్ పరిస్థితుల్ని అర్థం చేసుకొని తనకి సహాయం చేశాడు. కొన్ని రోజులు తనతో పాటే తన గదిలోనే ఉండనిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ రోహిత్‌ని తనకు కూడా ఏదైనా పని దొరుకుతుందేమోనని అడిగినప్పుడు ఒకరోజు ఆకాష్‌తో రోహిత్ నేను రోజు పనిచేసే చోటుకి తీసుకెళ్తాను. అక్కడ యజమానికి నిన్ను పరిచయం చేస్తాను. ఆయనకి నీ పని నచ్చితే నీ అదృష్టం మారొచ్చు అని చెప్పి ఆకాష్‌ని రోహిత్ పనిచేసే కర్మాగారం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అది ఒక ఆయిల్ ప్యూరిఫై చేసే ప్లాంట్. అక్కడ పని గురించి ఆకాష్‌కి ఏమీ తెలీదు. ఆకాష్ రోహిత్ వాళ్ళ యజమానితో మాట్లాడుతూ తను కష్టపడి పని నేర్చుకుని జాగ్రత్తగా పనిచేస్తానని చెప్పాడు. ఆ మాటలు విన్న యజమాని నిశ్శబ్దంగా ఉన్నాడు. చాలాసేపు ఆకాష్ ప్రాధేయపడిన తర్వాత ఆ యజమాని ఆకాష్‌ని చూసి జాలిపడి అతనికి ఆహారము, కొంత డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని ఆకాష్‌ని పనిలోకి పెట్టుకున్నాడు. టైంకి భోజనము, ఒక రూమ్‌లో తనకి ఒక మంచము, ఇంకా గౌరవము అన్నీ దక్కుతున్నాయిప్పుడు. రోజులు చాలా ప్రశాంతంగా గడుస్తున్నాయి అని ఆకాష్ అనుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు షేక్ స్వయంగా ఆకాష్‌ని తన క్యాబిన్‌కి పిలిచాడు. షేక్ చాలా కోపంగా ఉన్నాడు. ఏం జరిగిందో ఆకాష్‌కి అస్సలు అర్థం కాలేదు. తనేం తప్పు చేశాడో, షేక్ ఎందుకు కోపంగా ఉన్నాడో అని ఆకాష్ భయపడిపోతూ ఉన్నప్పుడు షేక్ కోపంగా నువ్వెందుకు చట్టవిరుద్ధంగా దుబాయ్‌కొచ్చావు? నీ వీసా సరిగ్గా లేదు అంటూ అడిగినప్పుడు ఆకాష్ మౌనంగా ఉండిపోయాడు. నాతో నిజం చెప్పు. నేను నీకు చేతనైన సహాయం చేస్తాను అని చెప్పినప్పుడు ఏజెంట్ మోసం చేసి నన్నలా ఇక్కడికి పంపించేశాడు. ఇక్కడికొచ్చాక నేను చాలా ఇబ్బందులు పడ్డాను. తినడానికి తిండి లేక, తలదాచుకోవడానికి స్థలం లేక చాలా కష్టాలు పడ్డాను. నా కష్టాలు చూడలేక రోహిత్ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాడు. మీరు దయతలచి నాకింత పని, ఆశ్రయము ఇచ్చారు. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా నేను బ్రతుకుతున్నాను. ఎలాగైనా సరే మీరే నాకు సహాయం చేయమని ఆకాష్ షేక్‌ని ప్రాధేయపడినప్పుడు ఆ షేక్ ఆకాష్‌కి సహాయం చేశాడు. పాస్‌పోర్టు, వీసాకి సంబంధించిన లీగల్ పనులన్నీ ఆకాష్ కోసం చేసిచ్చాడు. ఆకాష్‌కి టికెట్ కూడా కొనిచ్చి మళ్ళీ లీగల్‌గా తిరిగి రమ్మని ఇండియాకి పంపించేశాడు. చాలా రోజుల తర్వాత ఆకాష్ ఇంటికొచ్చినప్పుడు జానకమ్మ గారు ఆకాష్‌ని చూసి చాలా సంతోషించారు. తనిప్పుడు తల్లితో దుబాయ్‌లో పనిచేస్తున్నాడు అన్న నిజం చెప్పాలి అని అనుకున్నాడు ఆకాష్. తన తల్లితో ఈ విషయాలన్నీ చెప్పి డాక్యుమెంట్స్ పనులన్నీ పూర్తి చేసుకొని న్యాయమైన మార్గంలో దుబాయ్‌కి తిరిగి వెళ్ళాడు. అక్కడ తన పనిని ప్రారంభించాడు. ఇప్పుడు ఆకాష్‌కి మంచి జీతం కూడా వస్తుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తను పని చేసేవాడు. వారం వారం తనకి జీతం ఇచ్చేవారు. నెలలో, పండగలప్పుడు బోనస్‌లు కూడా ఇచ్చేవారు. తమ్ముళ్ళ చదువులకి, చెల్లిళ్ళ పెళ్ళిళ్ళకి ఆకాష్ సంపాదిస్తూనే ఉన్నాడు. రోజులు వేగంగా కదులుతున్నాయి. చెల్లెలికి ఒకరి తర్వాత ఒకరికి పెళ్లి సంబంధాలు కూడా కుదిరిపోతూ వచ్చాయి. ప్రతి అవసరానికి ఆకాష్ ఇంటికి డబ్బులు సంపాదిస్తూ, పంపిస్తూనే ఉండేవాడు. చెల్లెళ్ళ నలుగురు పెళ్ళిళ్ళు పూర్తయిపోయాయి. ఒకరోజు ఆకాష్ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారితో తను మాట్లాడుతూ, "అమ్మా! నేను ఎన్నో ఏళ్లుగా అందరి అవసరాల గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా?
అని అడిగినప్పుడు జానకమ్మ గారు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఆవిడ చెప్పడం ప్రారంభించింది. బాబు ఆకాష్, నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువి. అందరి కోసం అన్నీ చేశావు. అది నీ బాధ్యత అని చెప్పినప్పుడు ఆ మాటలు ఆకాష్ గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. తన జీవితం మొత్తం చెల్లెళ్ళ కోసం, తమ్ముళ్ళ కోసమే ధారపోసాడు తను. తన గురించి ఆలోచించే వాళ్ళే లేరు. మా ఇంటికి డబ్బులు సంపాదించే ఒక యంత్రం మాత్రమే నేను. అంతే తప్ప తనని ఎవ్వరూ ప్రేమించరు అని చాలా బాధపడ్డాడు ఆకాష్. తన బాధ్యతలన్నీ మెల్లమెల్లగా తీరుతూ వస్తూ ఉన్నాయి. తమ్ముళ్ళ చదువులు కూడా పూర్తయ్యి, వాళ్ళు కూడా జీవితంలో సెటిల్ అయ్యి, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆకాష్‌కి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ యజమాని ఆకాష్ పనిచేసే ఫ్యాక్టరీలో పై స్థానంలో ఉన్న వ్యక్తి మానేయడంతో ఆ స్థానానికి నమ్మకమైన వ్యక్తి కావడంతో ఆకాష్‌నే నియమించారు. తర్వాత నెల నుంచి తనకి జీతం కూడా పెరుగుతుంది అన్న విషయం విని తను చాలా సంతోషించాడు. ఆ తర్వాత తన చిన్న చెల్లెలి వివాహం కూడా కుదిరింది. ఆ పెళ్లి తర్వాత ఆకాష్ మళ్ళీ దుబాయ్‌కి తిరిగొచ్చేశాడు. ఇప్పుడు ఆకాష్ వయసు 40 సంవత్సరాలు. తెల్ల జుట్టు కూడా వస్తూ ఉంది. అద్దంలో చూసుకుంటూ ఉన్నప్పుడు, తన మొహం చూసుకున్నప్పుడు జీవితం కోసం నువ్వేమైనా సాధించావా? లేదంటే జీవితం మొత్తం త్యాగం చేశావా? అన్న ప్రశ్న తన మనసులో తలెత్తింది. ఆ తర్వాత ఒకరోజు ఆకాష్ స్నేహితుడు ఆకాష్‌తో, "ఆకాష్, ఇప్పుడు నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా! ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకో. జీవితంలో నీకంటూ ఒక తోడుండాలి కదా! ఎంతవరకు నువ్వు నీ కుటుంబం కోసమే జీవితాన్ని ధారపోస్తావు? ఇండియాలోనే నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులిద్దరూ చాలా పేదవాళ్ళు. వాళ్ళ పేదరికం కారణంగా తనకి పెళ్లి కూడా చేయలేకపోతున్నారు. తను చాలా మంచి అమ్మాయి. నీకు సరైన జోడీ అని నేను భావిస్తున్నాను" అని చెప్పినప్పుడు ఆకాష్ మనసులో కూడా పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనలు మొదలయ్యాయి. తర్వాతసారి ఇండియాకొచ్చినప్పుడు ఆకాష్ తన తల్లితో ఆ విషయం చెప్పి సంజన వాళ్ళింటికి పెళ్లి చూపుల కోసం వెళ్ళాడు. సంజన ఆకాష్‌కి చూడగానే నచ్చింది. సంజన వయసు కేవలం అప్పుడు 25 సంవత్సరాలు మాత్రమే. ఆకాష్ కంటే తను 15 సంవత్సరాలు చిన్నది. అయినా సరే సంజన తల్లిదండ్రులు ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నారు. సంజన కూడా ఆకాష్‌ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. కుటుంబం కోసం ఆకాష్ కష్టపడిన తత్వం తనకి ఎంతగానో నచ్చింది. ఎలాంటి హడావిడి లేకుండా ఆకాష్, సంజనల పెళ్లి వారం రోజుల్లోపుగానే చాలా సింపుల్‌గా ఒక గుడిలో జరిగిపోయింది. ఆ తర్వాత 2 వారాలు ఆకాష్, సంజన ఇద్దరూ చాలా సంతోషంగా గడిపారు. ఇన్ని రోజులు బాధ్యతలు, బరువులు మోసిన ఆకాష్‌కి సంజనతో పెళ్ళై తనతో 2 వారాలు గడపడం చాలా సంతోషంగాను, ఒక కలలాగాను అనిపించింది. 2 వారాల తర్వాత ఆకాష్ మళ్ళీ తిరిగి దుబాయ్‌కి వెళ్ళిపోయేటప్పుడు సంజన చాలా బాధపడింది. చాలా ఏడ్చింది. ఆకాష్ సంజనతో, "సంజన, నేను త్వరలోనే నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నీకోసం పాస్‌పోర్టు, వీసా అన్నీ రెడీ చేస్తాను. నేను వెళ్లి నీకు వీసా పేపర్‌లు పంపిస్తాను. తొందరలోనే నువ్వు దుబాయ్‌కొచ్చేద్దువు గాని. అప్పటి వరకు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. మా అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకో" అని చెప్పి వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళిన దగ్గర నుంచి ఆకాష్ సంజన కోసమే కలలు కంటూ, రోజూ సంజనతో ఫోన్ మాట్లాడుతూ గడుపుతూ ఉన్నాడు. జానకమ్మ గారు కూడా సంజన గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారు. సంజన ఇంట్లో పనులన్నీ చేస్తుందని, తనని కూడా జాగ్రత్తగా చూసుకుంటుందని చెబుతూ ఉంటే ఆకాష్ చాలా సంతోషించేవాడు. ఆకాష్ తన గదిలో రాత్రిపూట ఒంటరిగా పడుకున్నప్పుడు ఆ గదిలోకి సంజన ఎప్పుడు అడుగు పెడుతుందోనని ఆలోచిస్తూ ఉండేవాడు. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఆకాష్ సంజనని దుబాయ్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒకరోజు అకస్మాత్తుగా ఆకాష్‌కి ఇండియా నుంచి ఫోనొచ్చింది. జానకమ్మ గారు అవతల పక్క నుంచి మాట్లాడుతూ ఉన్నారు. జానకమ్మ గారు ఆకాష్‌తో మాట్లాడుతూ, "బాబు ఆకాష్, సంజన నిన్నటి నుంచి కనిపించడం లేదు. కూరగాయలు తేవడానికి మార్కెట్‌కి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రాలేదు" అని చెప్పారు. ఆ విషయం విని ఆకాష్ కంగారు పడిపోయాడు. తనని ఇష్టపడి పెళ్లి చేసుకొని 2 నెలలుగా రోజు తనతో చాలా ప్రేమగా మాట్లాడే భార్య ఇలా కనిపించకుండా ఉండడానికి కారణం ఏమిటో ఆకాష్‌కి అర్థం కాలేదు. జానకమ్మ గారు ఈ విషయం గురించి పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చారు. పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా ఏ విషయమూ తేలలేదు.
రోజులు గడుస్తున్నా సంజన తిరిగి ఇంటికి రాలేదు. ఆకాష్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఆకాష్ టెన్షన్ పడ్డం చూసిన ఆకాష్ యజమాని ఇంటికి వెళ్లి రమ్మని ఆకాష్‌కి సెలవు ఇచ్చారు. ఆకాష్ ఇంటికొచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వారు, చుట్టాలు, బంధువులు నానా రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సంజన పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించిందని, ఆ వ్యక్తితో ఆల్రెడీ తనకి అఫైర్ ఉందని, ఇప్పుడు ఆ వ్యక్తితోనే వెళ్ళిపోయిందని, అలాంటి పేద కుటుంబంలోని పిల్లల్ని జాలిపడి పెళ్లి చేసుకోకూడదని నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. జానకమ్మ గారు కూడా ఆ మాటలు నిజమే అని నమ్ముతున్నారు. కానీ ఆకాష్‌కి మాత్రం సంజన అలా చేస్తుంది అంటే అస్సలు నమ్మకంగా లేదు. పోలీసులు ఎన్ని రోజులు వెతికినా సంజన ఆచూకీనే దొరకలేదు. అలాంటి మాటల మధ్య, మనుషుల మధ్య ఇంక ఉండలేక ఆకాష్ తిరిగి దుబాయ్‌కొచ్చేశాడు. ఆ తర్వాత సంవత్సరం పాటు సంజన ఆలోచనలతోనే గడుపుతూ ఉన్నాడు. సంజనకి ఏమైందో, ఎలా ఉందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎందుకు వెళ్ళిపోయిందో ఆకాష్‌కి అస్సలు అర్థం కావడం లేదు. సంజనకి తనంటే ఇష్టం లేదు అన్నట్టుగా ఎప్పుడూ తను బిహేవ్ చేయలేదు. ఆకాష్‌తో పెళ్ళైన 15 రోజులు, ఆ తర్వాత ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేది సంజన. చాలా మనస్ఫూర్తిగా తనతో మాట్లాడేది. కానీ ఇలా ఎందుకు జరిగిందో అని ఆకాష్ రోజూ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఆ గదిలో గడుపుతూ ఉన్నప్పుడు సంజన జ్ఞాపకాలే తనని పదే పదే ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ పనిచేసే చోట యజమాని కుటుంబం అంతా కలిసి ఒక ట్రిప్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆకాష్ వాళ్ళకొక నమ్మకమైన వ్యక్తి కావడంతో ఆకాష్‌ని కూడా తమతో తీసుకెళ్ళాలి అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళతో కలిసి ఆకాష్ కూడా ఆ ట్రిప్‌కి బయలుదేరాడు. వాళ్ళు దుబాయ్ చుట్టుపక్కలున్న దేవాలయాలు, మసీదులు సందర్శిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఒక మసీద్‌ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాపని స్ట్రోలర్‌లో తోసుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆకాష్ అడుగులు వెంటనే అక్కడే ఆగిపోయాయి. ఆ అమ్మాయి అచ్చం సంజనలానే ఉంది. ఆకాష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తను సంజనానా? కాదా? అన్న అనుమానంతో తన వైపే చూస్తూ ఉన్నాడు. ఆ చిన్న పాప ఎవరో ఆకాష్‌కి అర్థం కాలేదు. చాలా సేపటి తర్వాత ఆకాష్ ధైర్యం చేసి ముందుకు వెళ్ళాడు. సంజన ఆకాష్‌ని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తను ఆకాష్‌ని కౌగిలించుకొని గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. "అసలు ఏమైంది సంజన? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడికెలా వచ్చావు?" అంటూ ఆకాష్ అడిగినప్పుడు సంజన ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ, "ఆ రోజు నేను కూరగాయలు తేవడానికి మార్కెట్‌కి వెళ్ళాను. మార్కెట్ నుంచి తిరిగొస్తూ ఉన్నప్పుడు ఆ దారి మార్గమంతా ఎడారిలాగా ఉంది. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అప్పుడే సడెన్‌గా ఒక కారు నా ముందుకొచ్చి ఆగింది. కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు నన్ను కారులోకి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేసేశారు. నాకు మత్తుమందు కూడా ఇచ్చారు. ఆ తరువాత నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక గదిలో ఉన్నాను. ఆ గదిలో నాతో పాటు చాలా మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా విదేశాలకు ఎగుమతి చేసే గ్యాంగే కిడ్నాప్ చేసింది. నన్ను కూడా వాళ్ళే కిడ్నాప్ చేశారు. నన్నిక్కడ దుబాయ్‌కి ఎగుమతి చేశారు. నేనొక షేక్ ఇంట్లో పని మనిషిలాగా, పిల్లలకి కేర్ టేకర్ లాగా వాళ్ళు నన్ను కొనుక్కున్నారు. మా షేక్ చాలా దుర్మార్గుడు. నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నన్ను నేను సంరక్షించుకోవడానికి ఇన్ని రోజులుగా చాలా పోరాటాలే చేస్తూ ఉన్నాను. వాళ్ళ దగ్గర దెబ్బలు కూడా తింటూ ఉన్నాను. నన్ను ఎలాగైనా సరే ఈ నరకం నుంచి నువ్వే విముక్తురాలిని చెయ్యాలి అంటూ ఏడవడం మొదలుపెట్టింది సంజన. ఆకాష్ సంజనతో, సంజన నువ్వు ఏడవొద్దు. ధైర్యంగా ఉండు. నేను ఎలాగైనా సరే ఆ నరకం నుంచి నిన్ను బయట పడేస్తాను. నిన్ను నేను రక్షిస్తాను. నిన్ను కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి తనకి వాగ్దానం చేశాడు. వెంటనే ఆకాష్ తన యజమానితో ఈ విషయం మొత్తం చెప్పినప్పుడు ఆకాష్ యజమాని ఈ విషయం విని ఆశ్చర్యపోయాడు. అంతే కాకుండా ఆకాష్‌తో ఆయన అలా పని కోసం ఎవరినైనా కొనుక్కుంటే ఇక్కడ సేట్లు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు. నీ భార్యని వాళ్ళు విడిచిపెట్టడం చాలా కష్టం అని చెప్పినప్పుడు ఆకాష్ తన యజమానిని చాలా ప్రాధేయపడ్డాడు. ఎలాగైనా సరే తన భార్యను విడిపించమని కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఆకాష్ బాధ చూసి తన యజమాని కరిగిపోయాడు. సంజన పనిచేసే ఇంటి యజమానుల్ని ఫాలో అయ్యి తను ఏ ఇంట్లో పనిచేస్తుందో తెలుసుకున్నాడు ఆకాష్. ఆకాష్ తన యజమాని ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళి సంజన విషయం మాట్లాడినప్పుడు సంజనని కొనుక్కున్న అతను తనని వీళ్ళతో పంపించడానికి అస్సలు ఒప్పుకోలేదు.
నేను చాలా డబ్బు ఖర్చు చేసి ఈ పని మనిషిని కొనుక్కున్నాను. నేను తినని మీతో ఎలా పంపిస్తాను? అంటూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు ఎంత డబ్బు పెట్టి సంజనని కొనుక్కున్నారో మేము ఆ డబ్బుల్ని కావాలంటే మీకు తిరిగిచ్చేస్తాము. ఆ డబ్బు మీకివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మర్యాదగా సంజనని మాతో పంపిస్తే మీకే మంచిది. లేదంటే మేము ఈ విషయం గురించి పోలీస్ కంప్లెయింట్ ఇస్తాము. ఎన్‌జీఓలలో ఫిర్యాదు చేస్తాము. ఆ తర్వాత మీకే నష్టం అని చెప్పినప్పుడు సంజన యజమాని డబ్బులు తీసుకొని సంజనని ఆకాష్ వాళ్ళతో పాటు పంపించేశాడు. తన వీసా, పాస్‌పోర్టు వేరే వేరే పేర్లతో ఉన్నాయి. వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి ఆకాష్ యజమాని ఆకాష్‌ని, సంజనని ఇండియాకి పంపించాడు. కొన్ని రోజులు వాళ్ళ మనసులు బాగుపడతాయని ఆయన అనుకున్నాడు. ఆకాష్ సంజనని తీసుకొని ఇండియాకు వెళ్ళినప్పుడు తన ఇంటి తలుపులు తట్టినప్పుడు జానకమ్మ గారు తలుపులు తెరిచారు. ఆకాష్ వెనకాలే నిలబడి ఉన్న సంజనని చూసి ఆవిడ ఆశ్చర్యపోయారు. ఇంటి పరువు, మర్యాద అంతా మంట కలిపి ఎవ్వరితోనూ లేచిపోయిన ఈ దుర్మార్గురాల్ని మళ్ళీ తీసుకొచ్చావా? అంటూ ఆకాష్ మీద ఆవిడ గట్టిగా అరిచారు. అప్పుడు ఆకాష్ జరిగిన విషయాలన్నీ జానకమ్మ గారితో చెప్పారు. ఆ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు జానకమ్మ గారు చాలా బాధపడ్డారు. ఇలా జరగడానికి పరోక్షంగా తనే కారణమని ఆవిడ చాలా పశ్చాత్తాపపడ్డారు. ఆ రోజు ఆవిడ ఒంటరిగా సంజనని మార్కెట్‌కి పంపించి ఉండుండకపోతే ఇదంతా జరిగేదే కాదు అని ఆవిడ అనుకున్నారు. చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా సంజన గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళందరి నోర్లు మూతపడ్డాయి. కొన్ని రోజులు ఆకాష్, సంజన ఆ ఇంట్లోనే ఉన్నారు. జానకమ్మ గారి ఆరోగ్యం కూడా వయసు కారణంగా, వృద్ధాప్యం కారణంగా మెల్లమెల్లగా క్షీణించడం మొదలుపెట్టింది. జానకమ్మ గారు సంజన, ఆకాష్‌ల చేతిలోనే తన ప్రాణాలను విడిచిపెట్టారు. ఆవిడ చనిపోబోయే ముందు ఆకాష్ చేతిని సంజన చేతిలో పెట్టి, "ఇక నుంచి ఆకాష్‌ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఏ ముహూర్తాన వీడు నా కడుపున పుట్టాడో కానీ, పుట్టినప్పటి నుంచి వీడికి ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా సుఖం లేదు. కుటుంబం కోసమే గొడ్డులా చాకిరీ చేశాడు. అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసేశాడు. తన సుఖాల్ని, సంతోషాల్ని వదులుకొని అందరి జీవితాల్ని దారిలో పెట్టాడు. తన కోసం తల్లిగా నేనేమీ చేయలేకపోయాను. ఇక నుంచి ఆకాష్‌ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాత్రం నీదే" అని చెప్పి ఆవిడ కన్ను మూశారు. ఆవిడ కన్ను మూసేటప్పుడు ఆవిడ కళ్ళల్లో ఒక రకమైన ధైర్యం ఉంది. ఆకాష్‌ని సంజన జాగ్రత్తగా చూసుకుంటుందని, తనిక మీదట ఒంటరి కాదు అన్న ధైర్యం అది. జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఆకాష్ పాస్‌పోర్ట్, వీసా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సంజయ్‌ని తనతో పాటుగా దుబాయ్ తీసుకెళ్ళిపోయాడు. తను పనిచేసే యజమాని సంజన, ఆకాష్ ఉండడానికి ఒక ప్రత్యేకమైన గది కూడా వాళ్ళకిచ్చారు. ఆకాష్ కష్టపడి పనిచేస్తూ తన కోసం, తన భార్య కోసం డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత సంజన గర్భవతి అయి ఒక ఆడపిల్లను కూడా కంది. కూతురు పుట్టినప్పుడు ఆకాష్ చాలా సంతోషించాడు. తనకంటూ ఈ లోకంలో ఇంతకు ముందు వరకు ఆలోచించే వాళ్ళెవ్వరూ లేరని, ఆకాష్‌కి ఇప్పుడు భార్య, కూతురు ఉన్నారు అన్న విషయం అర్థమై చాలా సంతోషంగా అనిపించింది. ఆకాష్ తన జీవితాన్ని సంజనతో, తన కూతురు ప్రియతో సంతోషంగా గడపడం మొదలుపెట్టాడు. ఎన్నో ఏళ్ళు కష్టపడిన తర్వాత, శ్రమించిన తర్వాత, ఎన్నో సుఖదుఖాలు, కష్టనష్టాలు చూసిన తర్వాత, ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత ఆకాష్ జీవితంలోకి భగవంతుడు భార్య రూపంలో, కూతురు రూపంలో సంతోషాన్ని ప్రసాదించాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్‌లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్నయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.